విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. దాని తర్వాత వచ్చినప్పుడు అంటే చాలాసార్లు అంటే ఇది ఆడియన్స్లో కూడా చాలా మైండ్లో ఉండిపోయింది ఏంటంటే అందరూ పోసారు, ఓన్లీ శివాజీని మాత్రమే టార్గెట్ చేశారు బయటకు వచ్చాక. శివాజీనే కాదు, నేను యాక్చువల్లీ మీరు రిటర్న్ వచ్చినప్పుడు మీరు చూస్తే ప్రియాంక అన్ని నేను తనతో మాట్లాడతా, శివాజీ అన్న అని తనతో మాట్లాడతా, నేను అందరినీ యాక్చువల్లీ అదే ట్రీట్మెంట్. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రియాంక కానీ అమర్ కానీ శోభ కానీ నాతోనే వచ్చి 1-to-1 గొడవ పెట్టుకోలేదు ఎప్పుడు. సో వాళ్ళు ఏదైనా వాళ్ళు బ్యాక్ ఎండ్ మాట్లాడుకున్నారేమో నాకు తెలియదు, కానీ నా మీదకి రావడానికి మాత్రం వాళ్ళు లిటిల్ భయపడ్డారు. సో అరే గౌతమ్ ఈవెన్ అమర్కి అనిపిస్తుంది, ఇప్పుడు నేను అది కొట్టే టాస్క్లో కూడా నన్ను అరే గౌతమ్ ప్లీజ్ రా అని అంటుంటాడు, రతికనేమో బెదిరిస్తుంటాడు. సో వాళ్ళకి తెలుసు అంటే వీడు ఒక రెబల్, సో వీడిని గెలుకొద్దు అన్నది వాళ్ళైతే రియలైజ్ అయింది ఆ పాయింట్లో. కానీ సో అక్కడ నాకు ఎప్పుడు ఈయనతో గొడవ జరిగేది. మీరు చూస్తే నేను ఒక పాయింట్లో కూడా అన్న మళ్ళీ వచ్చి నా బండినే గుద్దుతారు, సొట్టబడితే మీకు ప్రాబ్లం అని చెప్పేసి. సో అట్లాంటి ఈవెంట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి కాబట్టి సో నాకు అక్కడ ఆయన మీద కాలింది విషయము. అండ్ దట్స్ ఇంకోటి సింపుల్ మీకు ఒక విషయం చెప్పాలంటే, ఇప్పుడు మనము క్రికెట్ ఫీల్డ్లో గేమ్ ఆడుతున్నాం. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వేరే టీమ్సే కొట్టుకున్నారు, కానీ బయటకు వస్తే పర్సనల్ లైఫ్లో వాళ్ళ ఫ్రెండ్స్. సో బిగ్ బాస్ అన్న గేమ్ అదే అనమాట. సో అక్కడికి వెళ్ళి నేను ఏదైనా ఫైట్ చేసింది నా గేమ్ కోసం తప్ప పర్సనల్గా ఆయన మీద గ్రడ్జ్ లేదు, ఏం లేదు. బయటకు వస్తే నేను ప్రతి ఒక్కళ్ళు మేము చాలా హ్యాపీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సందీప్ అన్నతో గొడవైంది, కానీ ఆయన బయటికి రాగానే చాలా మొన్న ఏదో వీడియో పెట్టింది చాలా పాజిటివ్గా. నేను ఫోన్ చేసి మాట్లాడినా, థ్యాంక్ యూ అన్న ఇట్లా అని మాట్లాడినా. సో దట్ ఈస్ ద పాయింట్. కంప్లీట్లీ అండర్స్టూడ్, టేకెన్ పాయింట్. అసలు మీరు అక్కడ పర్సనల్ గా కొట్లాడుకున్నారు అనేది అసలు ఎక్కడ లేదు. బట్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ బయటికి వెళ్ళాడు, 6 మెంబర్స్ బయటికి పంపించారు, 6 మెంబర్స్ మీద ఈక్వల్ గా విరుచుకుపడాలి నా అంటే జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు లాస్ట్లో ప్రియాంకకు బాగా దగ్గర అయ్యి సిస్టర్ అన్నారు, ఆమె కోసం నిలబడ్డారు, కష్టపడ్డారు. మీరు బయటికి వచ్చిన తర్వాత అంటే నాకు ఐడియా ఉన్నంత వరకే అడుగుతాను నేను, నాకు క్లారిటీగా నేను పాయింట్స్ చూడలేదు. బట్ ఎక్కువ నామినేషన్స్లో మీది శివాజీ ఉన్నాడు కంపల్సరీ. ఆఫ్టర్ సెకండ్ కంబ్యాక్ ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లోనూ శివాజీ ఉన్నారు మీ ఎలిమినేషన్లో అండ్ నామినేషన్ నెంబర్ 1. నెంబర్ 2 అండ్ ఆయన నామినేషన్లో ఎక్కువ ఎవరు ఉన్నారు? ఆయన నామినేషన్లో మీరు లేరు అనుకుంటా, నాకు తెలిసి. ఆయన నామినేషన్స్ ఎక్కువ ఉన్నాయి. నాకు అదే చాలా అన్ని విషయాలు క్లియర్ గుర్తుంటాయి. సో మీరు ఒకసారి అది అనలైజ్ చేయండి. మీరు ఇది అనలైజ్ చేసి వచ్చిండ్రు కదా, సో అది అనలైజ్ చేయండి. అటువైపు నుంచి తోకుంటారండి, మీకు ఆన్సర్స్ మీకే దొరుకుతాయి. అంటే ఎవరొచ్చి ఎవరితో అసలు ఇది ఎట్లా స్టార్ట్ అయిందని మీరు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూసుకుంటే ఈవెంట్స్ గౌతమ్ శివాజీ అన్నది ఉన్న ప్రతి ఒక్క ఈవెంట్ మీరు రీకనెక్ట్ చేస్తే నాకు ఎందుకు ఆ కోపం వచ్చింది, ఎందుకు నేను విరుచుకుపడ్డా ఆ గేమ్లో, సో నేను ఎందుకు ఆయన నా ఒపోనెంట్ అయిండు అన్న విషయం క్లియర్గా తెలుస్తుంది. సో దానికి తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇంకో క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే లైక్ ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత మీకు అనిపించలేదా అంటే లైక్ అందరూ వచ్చి శివాజీని ప్రేజ్ చేస్తున్నారు, నెంబర్ 1 పొజిషన్లో పెడుతున్నారు, ఈవెన్ స్టేజ్ మీద వచ్చిన ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టాప్ 1 పొజిషన్ ఇచ్చిండ్రు. అప్పుడన్నా అర్థమైందా మీకు అసలు లోపల ఉన్న వాళ్ళకి అంటే ఈయనకి బయట మైలేజ్ ఇలా వచ్చింది? బయట మైలేజ్ అదంతా కాదండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒక పర్సన్ నుంచి ఒక పాజిటివిటీ ఉందా, లేకపోతే నాకు ఆయనకి ఒక నెగిటివిటీ ఉందా అన్న వేలోనే నేను కదా ఆయనతో గొడవ పడేది ఆ గేమ్లో. సో ఆయన బయట పాపులరా లేకపోతే ఆయన ఎక్కువ జనం లైక్ చేస్తుండ్రు, అవన్నీ విషయాలు పక్కన పెడితే నాకంటూ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది కాబట్టి నేను ఆ పర్స్పెక్టివ్ మీద నిలబడి ఎక్కడైతే వచ్చిందో మీరు చూస్తే నేనేం ఇప్పుడు 91 రోజులు ఉన్నా, నేను 91 గొడవలు చేసుకొని రాలేదు. చూస్తే ఒక 6-7 మేజర్ లైక్ ఫైట్స్ ఉంటాయి, అంటే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో నామినేషన్ అన్నది 100% మనం డిఫెన్స్లో అక్కడ మనం కరెక్ట్గా మాట్లాడకపోతే సో ఎదుటి పర్సన్ దగ్గర మనము అది చులకన అయిపోతాం. అండ్ మన పాయింట్ ఏంటో కన్వే కాదు జనాలకి. ఒకసారి ఐ విల్ కంప్లీట్. సో మీరు చూసుకుంటే నా పాయింట్ మీద నేను నిలబడ్డా అండ్ ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ పొసెస్ చేద్దామని అనుకున్నాను నేను రిటర్న్ వచ్చిన తర్వాత. సో నేను ఎప్పుడైనా చెప్పేవాడిని, అందుకే నేను ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు అన్నది. అంటే జనాలకి నేను తప్పనిపించి సో ఎలిమినేట్ అయిపోయినా పర్లేదని 5th వీక్ నుంచే అందరికి అనిపించేది వీడు వెళ్ళిపోతాడని. కానీ తర్వాత కూడా 8 వీక్స్ నేను సస్టైన్ అయినా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నచ్చిన ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, అది మేజరా మైనరా అన్నది పక్కన పెడితే, సో నేను అది వాళ్ళకి కేటర్ అయింది దీనివల్ల. నేను నిలబడ్డా కాబట్టి, నా పాయింట్స్ మీద నేను నిలబడ్డా కాబట్టి వాళ్ళకి నచ్చిన. ఎందుకంటే నాకు బయటికి వచ్చిన తర్వాత అస్సలు రిగ్రెట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరు వచ్చి నీదే తప్పు, నువ్వు ఎందుకు చేసినావు నన్ను క్వశ్చన్ చేసి ఉంటే నేను 100% అట్లా చేసినా అని అనలైజ్ చేసేవాడిని.
కానీ వచ్చిన తర్వాత నాకు 90% నాకు కలిసి జనరల్ ఆడియన్స్, జనరల్ కామన్ పీపుల్ కూడా నువ్వు తీసుకున్నావు కరెక్ట్ స్టాండ్, ఒక ఇంత చిన్న ఏజ్లో నీకు అంత మెచ్యూరిటీతో నువ్వు స్టాండ్ తీసుకున్నావు అని చెప్పేసి నాకు చెప్తున్నావు కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ లైక్ నాట్ రిగ్రెటింగ్ ఇట్ ఎట్ ఆల్, వెరీ మచ్ హ్యాపీ. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.